మీ6 న్యూస్. వెల్కమ్ టు మీ6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆల్ టైమ్ కష్టానికి రూపాయి ట్రంప్ ఎఫెక్ట్. చంద్రబాబుపై జగన్ ఫైర్. స్టూడెంట్ ఇంటి తలుపు కొట్టిన కలెక్టర్ 5,000 ఇచ్చి పరిచయం చేసుకున్నాడు. కొత్త రేషన్ కార్డుల జారీలో బిగ్ ట్విస్ట్. అలాంటి వారికి కార్డులు కట్. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. గురువారం జగ్గంపేట రాజమండ్రి రోడ్లో గల పరిణయ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జగ్గంపేట నియోజకవర్గ జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్, దాట్ల కృష్ణవర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిబద్ధతకు మారుపేరుగా పార్టీకి విశేష సేవలు అందించిన విద్యావంతుడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గ్రామాన ఓటర్లతో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. స్టేట్ కార్పొరేషన్ అలాగే జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారికి, బీజేపీ వరుణ్ గారికి, అలాగే వేదికని అలంకరించిన పేరు పేరున ఇతర పెద్దలందరికీ, వేదికనున్న కూటమి నాయకులకి, అలాగే ఈరోజు నా గెలుపుకి మేము ఉంటామని మరి ఒక పిలుపుతో మీరందరూ ఇక్కడ సమావేశమైన గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా శిరస్సు వహించి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అన్ని నియోజకవర్గాలు సుమారుగా 34 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోని కూడా 2-3 మీటింగ్లు పెట్టుకున్నాం. ఈ ఎలక్షన్ సన్నాహాల గురించి, సభ్యత్వ నమోదు, ఓటర్ నమోదు గురించి, అలాగే ఎలా చేయాలి అనేది కూటమి నాయకులతో పెట్టుకున్నాం. కానీ ఈరోజు ఈ వేల మందితో మరి గ్రాడ్యుయేట్స్తో మీ అందరితోని సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఒక మరి చాలా గొప్ప విషయం. మరి ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న సోదరులారా, ఇది పార్టీ ఖచ్చితంగా జరిగే సభ, విజ్ఞానవంతులతో జరిగే సభ. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది, పేరే చేసుకునే అవకాశం మేధావు సభ. అలాగే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే గారు ఏం చేశారు, జ్యోతుల నెహ్రూ గారు ఏం చేశారో పేరే చేసుకునే అవగాహన చేసుకునే అవగాహన విజ్ఞానవంతుల సభ. కాబట్టి మీరు అందరూ విజ్ఞానంలో ఆలోచించి ఎవరైతే అభివృద్ధిలో మన నియోజకవర్గానికి ఆ విధంగా పేదవాళ్ళు రాజశేఖర్ గారికి ఈ అమూల్యమైన ఓటు వేసి అకాల విజయం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే బీజేపీ జగన్మోహన్ రెడ్డి వాగ్దానాలు మాట్లాడవలసిందిగా నాకు పదవద్దు, కానీ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చేదానికి మీరు కృషి చేయాలి. దానికి ఇక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు మేము అందిస్తాం, వారికి ఏ అడ్డంకులు లేకుండా మేము ప్రోత్సహించామని మరి ఆయన అడగటం, ఈ ప్రాంతం మీద ఆయనకి ఎంతో మరి పదవి కంటే ముఖ్యం, ఈ ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని మరి చెప్పిన గొప్ప వ్యక్తి మన నవీన్ గారు. ఇవన్నీ విషయాలు ఎందుకంటే ఆ రోజు నేను స్వయంగా ఉన్నాను అక్కడ. నేను పదవి గురించి మీ దగ్గరికి రాను, ఇవ్వచ్చు రావచ్చు, ప్రజల్లోంచి వస్తాను అవసరమైతే తప్ప, ఏదైతే అవ్వచ్చు నా ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి గొప్ప సంకల్పంతో ఉన్న మన యువ నాయకులు మరి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేయాలి. అదేవిధంగా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాం. ఎందుకంటే మనం చదువుకున్న చదువుకి మనకి న్యాయం జరగాలి, ఉద్యోగం రావాలి. ఈ ప్రాంతంలో మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, బిలో యావరేజ్ ఫ్యామిలీస్ నుంచే ఉన్నాం మనందరం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం చదివిస్తే సమయానికి ఉద్యోగం రాకపోతే మనందరం నిరుత్సాహపడతాం. ఉద్యోగ భద్రత అనేది చాలా అవసరం. మరి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఏర్పడినప్పుడు
మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది కూడా మన మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ క్రమంలోనే 7 నెలల కాలంలో చూసుకున్నట్లయితే లక్షలాది కోట్లు పెట్టుబడులు. నిజామాబాద్ జిల్లా వ్యభిచారంపై ఉక్కుపాదం టాస్క్ ఫోర్స్. నిజామాబాద్ జిల్లాలో వ్యభిచారంపై ఉక్కుపాదం మోపుతున్నామని నిజామాబాద్ సిసిఎస్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి ఏసీపీ నాగేంద్రచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు చాలా ప్రాంతాలలో వ్యభిచార గృహాలపై దాడులు చేసినట్లు వెల్లడించారు. కానీ కొందరు నిర్వాహకులు అమాయక మహిళలను టార్గెట్ చేస్తూ వారికి డబ్బులు ఆశ చూపి వ్యభిచారం అనే ఊబిలోకి దింపుతున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరిచయస్తులను తర్వాత తెలిసిన వాళ్ళను డబ్బులు ఇచ్చి ఇక్కడికి పిలిపించి వ్యభిచారం చేస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. సో ఈ ఆర్గనైజ్డ్గా కొంతమంది చేస్తున్నారు. ఎవరైతే నమ్మి సిటీకి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళతోటి పాటు పనిచేసినప్పుడు వాళ్ళకి ఏదైనా అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత రోగాల బారిన పడడం, లేకపోతే వాళ్ళ హింసకు గురి కావడము, లేకపోతే వాళ్ళ చేతులలో ఇంకేదైనా ప్రమాదానికి గురి కూడా కావచ్చు. కాబట్టి ఎవరు కూడా ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళతోటి పరిచయం పెంచుకొని కానీ వాళ్ళతోటి పరిచయం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావడం కానీ చేయొద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా బయటపడితే వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమై అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన మహిళలకు ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే పోలీసులకు తెలియాలి. అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు జి. రవి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓబీసీ అధ్యక్షులు జి. రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి బాణసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించారు. జి. రవి ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలుసుకున్న అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్పకుండా కులగణన అమలు చేపిస్తామని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోని బీసీ కులగణన చేపట్టి అదేవిధంగా గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని కూడా అసెంబ్లీలో తీర్మానించడం సంతోషదాయకం.